వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. నంద్యాల బొమ్మల సత్రం వద్ద బహిర్భూమికని వెళ్లిన సతీష్ అనే విద్యార్థి మృతి చెందాడు. విద్యార్థి సతీష్ స్థానిక బొమ్మల సత్రం వద్ద ఉన్న ఎస్సీ/ఎస్టీ హాస్టల్లో ఉంటూ పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. హాస్టల్లో టాయిలెట్లు సరిగా లేకపోవడంతో బహిర్భూమికని రైల్వే ట్రాక్ దాటడానికి ప్రయత్నం చేస్తుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మృతి చెందారు. సతీష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మార్చరీకి తరలించారు. హాస్టల్లో ఉన్న పలు సమస్యలపై ఎన్నో మార్లు ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నా చెవిటివాని ముందు శంఖం ఊదినట్టు అయిందని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకుని ధర్నా చేపట్టారు. ఈరోజు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ మాన్య శ్రీ మందకృష్ణ మాది గారి తరపున మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నంద్యాల బొమ్మల సత్రం హాస్టల్లో ఎస్సీ/ఎస్టీల హాస్టళ్లకు సంబంధించి బీసీలకు సంబంధించి నిరుపేద విద్యార్థులు వాళ్ళ పొట్ట కుటి కోసం చదువుకొని వాళ్ళ కుటుంబాన్ని బాగు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో సంక్షేమ హాస్టళ్లను ప్రభుత్వాలు ఇవ్వడం జరిగింది. కానీ కలెక్టర్ ఆఫీస్ కు కూతవేటు దూరంలో ఉంది. కలెక్టర్ ఇంటికి కనీసం కిలోమీటర్ దూరం కూడా లేని ఎస్సీ హాస్టళ్లలో పిల్లలకు బాత్రూమ్లు సౌకర్యం లేకపోవడం చేత, అక్కడ త్రాగునీరు మంచినీటి వసతి లేకపోవడం చేత పిల్లలు బహిర్భూమి కోసము సతీష్ అనే ఒక అబ్బాయి బాత్రూమ్ కోసము రైల్వే ట్రాక్ అవతలకి వెళ్ళడం జరిగింది. అక్కడనే రైలు ప్రమాదం జరిగి చిన్న వయసులోనే ఎంతో పెద్ద భవిష్యత్తు ఉన్న సతీష్ అనే తమ్ముని ఒక విద్యార్థిని ఈరోజు మేము కోల్పోవడం జరిగింది హాస్టల్. దీనికి కారణం ఏంటంటే హాస్టల్లో సౌకర్యాలు లేకపోవడమే ఒక ప్రధాన కారణంగా మేము భావిస్తున్నాం. దీన్ని అధికారుల దృష్టికి తెలియదంటే 2 నెలల నుంచి విద్యార్థులు కలెక్టర్ గారు వచ్చిన కొత్తలో కూడా మేడంకు 10 రోజులు వచ్చిన 10 రోజుల్లో మేడంకు ఇవన్నీ విషయాలు చెప్పి మీరు మా హాస్టల్ చూడండి, రోజు పాములు వస్తున్నాయి, బండలు బాలేవు, నీళ్లు లేవు, బాత్రూమ్ లేవని వాళ్ళు కడుపు పగిలేలా రోజు వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నా గానీ అధికారులు నిర్లక్ష్యం పడడం చేతనే ఈ రోజు పిల్లోడు సౌకర్యాలు లేక బయటికి బాత్రూమ్ పోవడం జరిగింది. ఇంత పెద్ద విషయాన్ని ఆ కుటుంబంలో ఈ రోజు మిగిల్చడం జరిగింది. ఒక జిల్లా కేంద్రంలో ఇటువంటి జరిగితే జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి ఈ కుటుంబం దగ్గరకు వచ్చి పరామర్శించకపోవడం ఇప్పటికి కూడా చాలా బాధాకరం. వెంటనే కలెక్టర్ గారు వచ్చి ఆ కుటుంబంతో మాట్లాడి ఆ కుటుంబానికి న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తూ, న్యాయం చేయని పక్షంలో దీన్ని ఎంత పెద్ద ఉద్యమానికైనా కానీ మేము తీసుకుపోతామని చెప్పి డిమాండ్ చేస్తూ, దీన్ని మానవీయత కోణంలో చూడండి. మీ పిల్లలు అయితే మీ పిల్లలు ఇట్లా చదువుకుంటే ఇట్లా చంపుకుంటారా? మీ పిల్లల హాస్టల్లో అన్నం ఇట్లా తింటారా? ఇటువంటి బాత్రూమ్ లేకుండా సంవత్సరాలు చదువుకోనికపోతారా అని మీరు మనస్ఫూర్తిగా ఒకసారి గుండెల మీద చేసుకొని ప్రశ్నించుకొని ఈ రోజు ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ ను కూడా మేము ముట్టడిస్తామని చెప్పేసి మందకృష్ణ మాది గారి నాయకత్వం తరపున మేము కోరుకుంటున్నాం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్-AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.